హలో, ఈ వారం విచిత్ర ప్రపంచం సిరీస్ లో మరో విచిత్రమైన టాపిక్ తో మీ ముందుకు వచ్చాం. పూరిల్లు, తాటాకిల్లు, పెంకుటిల్లు, మేడలు. వీటిలో నివాసం ఉంటున్న మనుషుల గురించి మీకు తెలుసు. అలా కాకుండా బస్ లో కూడా నివాసం ఉండొచ్చు అని ప్రూవ్ చేసిన వ్యక్తిని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాం. కమాన్. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? గోపి. నా పేరు పాపిగాడి. ఈయనెవరు? నా మెడకి డోలు. మేము ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తామండి. ఎన్ని మార్కులకి? మీరేం చదువుకున్నారండి? MBF. అంటే మెట్రికులేషన్ బట్ ఫెయిల్. మీరు ఈ బస్ ని ఇంటిగా ఎందుకు మార్చుకున్నారో చెప్పగలరా? అప్పట్లో మా నాన్నగారు నాటకాలు వేస్తుండేవారు. హరిశ్చంద్రగా ఆయన ఆంధ్ర ఫేమస్. ట్రూప్ అంతా ఈ బస్సులోనే తిరిగేవారు. అసలు నేను పుట్టింది ఈ బస్సులోనేనండి. అమ్మా నాన్న పోయాక వాళ్ళ గుర్తుగా నాకు మిగిలింది ఈ బస్సు మాత్రమే. బస్సు రెంట్కి తిరగకపోవడంతో ఇంటి రెంట్ కట్టడం కూడా కష్టమయ్యేది. అందుకే ఈ బస్సుని ఇల్లుగా మార్చేశాను. ఈ బస్ ని మీరు ఏదైనా ట్రావెల్స్ కి వచ్చు, లేదా ఏదైనా స్కూల్ పిల్లల బస్ కన్నా కన్వర్ట్ చేయొచ్చు. ఈ బస్ మీద సంపాదించడానికి మీరు ఏ ప్రయత్నాలు చేయలేదా? ఆ అనుభవం కూడా అయిందండి. అలా కూడా ట్రై చేసామండి. అలా పెళ్లి పెటాకులైంది. ఆ ఇన్సిడెంట్ ని అపోజిషన్ ట్రావెల్స్ వాళ్ళు పని కట్టుకుని ప్రచారం చేశారు. అప్పటి నుంచి మా బస్ వైపు కన్నెత్తి చూసిన వాళ్ళు లేదు. సరే, ఇప్పటి వరకు మీరు మీ గతం గురించి చెప్పారు. మరి భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నారు? నా బస్సుని చిన్న చిన్న మార్పులు చేసి మొబైల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను. అయితే త్వరలో మీ బస్ లో మేము రుచికరమైన టిఫిన్ చేయబోతున్నాం సారీ అన్నమాట. అండి, డబ్బులు ఇచ్చి తినాలే. అవునండి, మహాలక్ష్మి బ్యాంక్ లో లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ లోన్ సహాయంతో మా మొబైల్ క్యాంటీన్ ని టాక్ ఆఫ్ ద టౌన్ గా చేయాలని మా ఆశ. కానీ మీ బస్ ఎక్కడైతే అక్కడ ట్రాఫిక్ జామ్ అని, మీ బస్ వల్ల అన్ని ఇబ్బందులే అని చెప్తున్నారు. అది మా వల్ల ఏర్పడే ప్రాబ్లం కాదండి. గిట్టిన వాళ్ళు మా గురించి చేసే బ్యాడ్ ప్రచారం అది. ఎరా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇన్నాళ్ళు నువ్వు నాకు చెప్పలేదే. నువ్వు నోరు మీద. ఈ సందర్భంగా మీకు పెద్ద మనిషి గురించి చెప్పాలండి. ఎవరండి ఆయన? ఆయన్ని చూడగానే ఎవ్వరూ మర్చిపోలేరు. ఊరంతా గర్వించదగ్గ మనిషి సిఐ రంజిత్ కుమార్. నన్ను పొగుడుతూ చూపేయటం వాళ్ళకి అలవాటు. పిచ్చదవం. ఆయన్ని రంజిత్ కుమార్ అంటే ఎవరూ గుర్తుపట్టరు. స్మగ్లర్ వీరప్పన్ అంటేనే గుర్తుపడతారు. ఆ స్మగ్లర్ వీరప్పన్ చాలా డీసెంట్. మనుషులు మాత్రమే హత్య చేస్తాడు. కానీ ఈ లోకల్ వీరప్పన్ గాడు మనుషులు ఎముకలు, తోలు, కండ అన్ని పీకేసి రక్తాన్ని తాగే డీటీఎస్ రక్త పిశాచి. వాడు మా బస్సును చూస్తేనే చాలు పిచ్చెక్కిన పంది పిల్లల గెంతుంటాడు. బస్సు టైరు కింద నిమ్మకాయ బదులు వాడు తలకాయ పెట్టి తొక్కించాలనిపిస్తుంది. ఇది లైవ్ రా. నువ్వు నోర్మై. ఒకే ఒక్కడు సినిమాలో ఒక్కరోజు ముఖ్యమంత్రిలా నన్ను 1 గంట ముఖ్యమంత్రి చేస్తే చాలు. వాడిని గాంధీనగర్ రోడ్ లో అందరి ముందు వంకో పెట్టి నడ్డి మీద 4 తన్ని బ్యాక్ లో కిరోసిన్ పోసి నోట్లో దూదులు పెట్టి మరి అంటించేస్తాను. హరామ్ జాదే, కుత్తే కమీనే. సారీ సార్, మీకు అలౌట్ చేసిన టైం అయిపోయిందండి. అయినా సరే వాడిని మాత్రం వదిలేదు. మిస్టర్ గోపి, ఇప్పటి వరకు మీరు మా లైవ్ ప్రోగ్రామ్ కోసం సహకరించినందుకు కృతజ్ఞతలు. ఇట్స్ ఆల్ రైట్. సో ప్రోగ్రామ్ ఎంజాయ్ చేశారుగా? మళ్ళీ వచ్చే వారం ఇదే రోజు మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. బాయ్. వస్తామండి. అప్పుడప్పుడు వస్తానుండే. టాటా. నువ్వు రారా. అరే మర్చిపోయాను రా, ఇంటర్వ్యూలో కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే అదిరిపోయేది. అవును.